ఇది నైట్ మిగిలిపోయిన రైస్ని మనం వేస్ట్ చేసుకోకుండా ఎలా ఉపయోగించుకుంటున్నాం చూడండి. ఇంతకుముందు పాతకాలం వాళ్ళు అయితే చక్కగా దాన్ని కలికుండలో వేసి పెట్టి ఉదయాన్నే దాన్ని పిండేసి ఎర్రకారం వేసుకొని తినేవాళ్ళు. కానీ మనం ట్రెండ్ మారిపోయింది కదండి ఇప్పుడు. అందుకని మారిన ట్రెండ్కి మారినట్లుగానే మనం చద్దన్నాన్ని కూడా వెరైటీగా చేసుకొని తినడం అన్నమాట. ఇది పిల్లలకు తెలీదు చద్దన్నమా వేడన్నమా అని. పెద్దవాళ్ళకి మనకే అర్థం కాదులేండి తినేటప్పుడు. కాకపోతే పిల్లలకైతే ఇంట్రెస్ట్గా తినేస్తారు. ఇదేంటంటే కొంచెం ఆయిల్ 2 స్పూన్లు ఆయిల్ వేసి పోపు వేస్తాము. పోపులో ఏమో టమోటా రెండు ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు వేసి ఇట్లా బాగా డీప్ ఫ్రై చేసేయాలి. ఇట్లా బాగా వేగాక చక్కగా వేగిపోతుంది. ఇట్లా వేగిన తర్వాత ఈ రైస్ ఉంది కదండి, దాన్ని కొంచెం పసుపు చిటికెడు, కొంచెం పచ్చిమిరపకాయలు వేసాము. కొంచెం కారం తినగలము అనుకున్న వాళ్ళని లైట్గా ఒక 1/2 స్పూన్ కారం వేసుకోవచ్చు. వద్దులే మనకు అంత కారం అనిపించదు అంటే మరీ కారాలు తినకూడదండి. ఏమంటే నాది యోగా ప్రాసెస్లో కారాలు తినకూడదు. అందువల్ల ఇట్లా ఈ రైస్ మొత్తం కూడా ఆ టమోటా పచ్చిమిరపకాయకే బాగా కారం వచ్చేస్తుంది. పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా ఇట్లా మిక్స్ చేసేసేయాలి. మిక్స్ చేసి ఆ రైస్ ఇట్లా దీంట్లో కొంచెం లైట్గా లెమన్ ఉంటుంది కదండి, ఒక లెమన్ తీసుకొని పిండేస్తే పుల్లగా ఉప్పుగా కారంగా అన్ని టమాటానే పులుపు వస్తుంది. ఇంకా కూడా కొంచెం లైట్గా ఒకే ఒక ముక్క నిమ్మకాయ బద్దగాని పిండేసామనుకో అంటే రైస్ కొంచెం బాగా పొడిగా వస్తుంది అతుక్కోకుండా. దానికి కొంచెం చిటికెడు ఉప్పు, 1 స్పూన్ ఉప్పు కానీ వేసామనుకోండి, ఇది చక్కగా పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారు. పెద్దవాళ్ళని తినొచ్చు. చెడ్డనమన్న బాధ ఉండదు. ఇలా వచ్చేసింది చక్కగా. దీన్ని బాగా ఇట్లా చేస్తే పొడిగా వచ్చేస్తుంది. చక్కగా సర్వ్ చేసుకొని తినేసేయచ్చు. ఓకే ఫ్రెండ్స్.